హైదరాబాద్ లో సర్కార్ స్థలాలు చెరువులు ఎక్కడ కనిపిస్తాయా అని డేగా కళ్ళు వేసుకుని ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్న కొంతమంది అక్రమార్కులు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే ప్రభుత్వం భూములు కనిపిస్తే చాలు అమాంతం మింగేస్తుంటారు. ఈ కోవకు చెందిన నేతే కొత్త ప్రభాకర్ రెడ్డి అంట. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనే కంటే అక్రమాల ప్రభాకర్ రెడ్డి అనటం ఎంతో మేలట. పాలించమని పదవి ఇస్తే దోచుకోవడానికి అధికారం వినియోగించుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ఇది మేమంటున్న మాట కాదు. సాక్షాత్తు కబ్జాదారుల నుంచి చెరువులు భూములు కాపాడటానికి ఏర్పాటైన హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు పేపర్ చెబుతుంది. హైదరాబాద్ లో దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు ప్రభుత్వ ఆస్తుల నష్ట నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలతో పలువురు వ్యక్తులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. 2014లోనే హెచ్ఎండిఏ దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయినప్పటికీ నిందితులు దాదాపు 5 ఎకరాల చెరువు శిఖం భూమిని మట్టి రాళ్లతో నింపి ఆక్రమించేశారు. ఈ ఆక్రమిత స్థలాన్ని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ కోసం వినియోగిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గం చెరువు ఆక్రమణలు 2014 నుంచే కొనసాగుతున్నాయని, దీని ద్వారా నిందితులు నెలకు సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ సమీపంలో ఈ స్థలంలో ఐటీ కంపెనీలు, పాఠశాలల వాహనాలు పార్కింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల హైడ్రా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఈ 5 ఎకరాల ఆక్రమణలను తొలగించి చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 116 ఎకరాలకు కుదింపుకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఎన్ఆర్ఎస్సి శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తించారు. ఈ అక్రమాలలో కొత్త ప్రభాకర్ రెడ్డే కాదు, ఆయన సోదరుడు వెంకటరెడ్డి హస్తం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్న అక్రమాలకు తమ్ముడు చేదోడు వాదోడుగా నిలుస్తున్నట్లు ఘాటు ఆరోపణలే ఉన్నాయి. ఇప్పుడు ఈ అభియోగాలను నిజం చేస్తూ ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దుర్గం చెరువును ఆక్రమించారని హైడ్రా అధికారి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు BNS 329(3)35 సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. ఇదే దుర్గం చెరువుకు సంబంధించి తనపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి ప్రభుత్వ భూమిని గాని చెరువు భూమిని గాని ఆక్రమించలేదని తెలిపారు. సంబంధిత భూమి పూర్తిగా తమ స్వంతమైనదని, ప్రజల అవసరాల దృష్ట్యా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేలా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ భూమిని గతంలో ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సుమారు 8 ఏళ్ల క్రితమే TDR కూడా మంజూరు అయిందని తెలిపారు. అదే ప్రాంతంలో హీరో బాలకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయన్నారు. దుర్గం చెరువులో తాను 5 ఎకరాల భూమిని కబ్జా చేస్తానని కేసులు పెట్టారని, అయితే వాస్తవానికి అక్కడ తమకు ప్రభుత్వానికి గజం జాగా కూడా లేదని స్పష్టం చేశారు. హైడ్రా ఫిర్యాదు ఓవైపు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ మరోవైపు. రాష్ట్రంలోని దుర్గం చెరువు ఆక్రమణలో వాస్తవం ఎంత, అలాగే FIR లో పేర్కొన్న సుమారు 5 ఎకరాల భూమి భర్తీ చేసిన ఆరోపణల స్థితి ఏంటి? కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు నిజమేనా లేదా రాజకీయ ప్రేరణతోనా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలతో ఈ కేసు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ప్రధాన అభియోగం ఉంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వ్యక్తులతో దీనికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా వాటాలు వెళ్ళినాయని ప్రధానంగా ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో అధికార పార్టీ దీని గురించి విమర్శించే పరిస్థితి ఉంది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే శీతాకాల సమావేశాల్లో స్వయంగా మనం కూడా అక్కడే ఉన్నాము. ఆయన ఏదైతే చిట్ చాట్ చేయడం జరిగింది, ఈ చిట్ చాట్ లో కూడా స్వయంగా చెప్పడం జరిగింది కూడా, నేను ఎక్కడా కూడా దీనికి భూ కబ్జాకి పాల్పడలేదు, ఇది మా కుటుంబానికి చెందినటువంటి స్థలము, ఇది ఎప్పుడో 2014 ముందే మేము దీనికి సంబంధించి కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇట్లా ఒకవేళ నేను బఫర్ జోన్లో కానీ ఏదైనా ఆక్రమణకి సంబంధించి నా మీద ఆరోపణలు వస్తే ఏదైతే FTL పరిధిలో ఉన్నటువంటి ఇళ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏదైతే రాజకీయ నాయకులకు సంబంధించి FTL పరిధిలో ఉంటే వాళ్ళ ఇంటి ముందు కూర్చుని నేను ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడటం జరిగింది. దానికి కౌంటర్ గానే రంగనాథ్, ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో దానికి కౌంటర్ గానే స్పష్టం చేయడం జరిగింది. ఏమని,
2024 జులై 19 తర్వాత ఎవరైనా కానీ దానికి సంబంధించి FTL పరిధిలో కట్టిన నేపథ్యంలో అవన్నీ కూడా కూల్చేస్తాం. 2024 జులై 19 ఏదైతే హైడ్రా వచ్చిందో, హైడ్రా రాకముందు ఉన్నటువంటి నివాస గృహాలు మాత్రం మేము టచ్ చేయము. అది పేదవారైనా సరే, డబ్బున్న వారైనా సరే, ఎవరైనా సరే వాటి జోలికి వెళ్ళమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎన్కన్వెన్షన్ ఉంది, ఎన్కన్వెన్షన్ దానికి సంబంధించి కూడా కూలగొట్టడం జరిగింది. అది కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా FTL పరిధిలో ఉంటే ఖచ్చితంగా కూలగొడతాం. ఓన్లీ మేము 2024 జులై 19 తర్వాత ఏర్పాటు చేసినటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించి మాత్రం టచ్ చేయము, ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేయడం జరిగింది. సో దాన్ని రాజకీయంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వాడుకుంటే మేము చేసేది ఏమీ లేదు. 2024 తర్వాత ఖచ్చితంగా FTL పరిధులు ఎవరైనా కానీ కడితే మాత్రం వాటిని మాత్రం కూల్చేస్తామని క్లియర్గా కొత్త దీనికి సంబంధించి హైడ్రా కమిషన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం గురించి చూసుకున్నట్లయితే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రోజుకి నెలకి సంవత్సరానికి కొద్దిగా కబ్జా గురవుతున్నట్లు కూడా స్పష్టంగా కనపడుతుంది. రీసెంట్ గా పోసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా బండ రాళ్లు ఏదైతే బిల్డింగ్స్ పడిపోయినటువంటి బిల్డింగ్స్ పడేసిన నేపథ్యంలో దానికి సంబంధించి వాహనాల్లో రాత్రిపూట వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ అంతా డంప్ చేసిన పరిస్థితి. ఇది కొద్దిగా ఎంత గురైందో మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉండవలసిన దుర్గమ్మ చెరువు. ఆ దుర్గమ్మ చెరువు ఏదైతే దీనికి సంబంధించి బోటింగ్ జరుగుతుంది, కొంత గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. ఇది మొత్తం కూడా ఈ దుర్గమ్మ చెరువుకి సంబంధించి కూడా అప్పుడు ప్రభుత్వాలు రహేజా సంస్థ కూడా మెయింటెనెన్స్ కి ఇచ్చారు. రహేజా సంస్థ మెయింటెనెన్స్ చేస్తుంది. ఇప్పటికి కూడా దానికి సంబంధించి సెక్యూరిటీ వాళ్ళని కూడా రహేజాకి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు. సో మొత్తం కూడా ఈ కేసు ఫైల్ ఏదైతే డిసెంబర్ తర్వాత జరిగిందో దాని తర్వాత లేటెస్ట్ గా హైడ్రా వాళ్ళు ఫినిషింగ్ చేశారు. మొత్తం కూడా ఇది ఇనప కంచితో మొత్తం కూడా చుట్టూ దానికి బందోబస్తు చేశారు. ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి రాకుండా బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తం మీద చూసుకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాపాడాల్సిన పరిస్థితి హైడ్రాకు ఉంది. సో హైడ్రా వల్ల కొంత ప్రభుత్వానికితో పాటు ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అధికార పార్టీ భావిస్తుంది. సో ఖచ్చితంగా హైడ్రా వల్ల ఏదైతే నాలాలు కబ్జాకు గురయ్యాయో, నాలాలు కబ్జాకు గురవటం వల్ల వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ స్తంభిస్తుంది. పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా ఏదైతే చెరువుల్లోకి వెళ్లాల్సి ఉంటుందో ఆ చెరువుల్లోకి వెళ్ళట్లేదు. సో ప్రధానంగా హైడ్రా తీసుకొచ్చిన ఉద్దేశం అదని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇంకొక కోణం చూస్తే ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉంటుందో హైడ్రాని అడ్డం పెట్టుకుని తనకు సంబంధించిన వాళ్ళు డబ్బులు భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా దీని గురించి కూడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి వెంకటరెడ్డి సంబంధించి భూ కబ్జా మాత్రం ఇది ఖచ్చితంగా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇది ఎంక్వైరీలో ఏ విషయాలు తేలుతాయి ఏంటనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.